శేషు గారు, యా. ఈ వరంగల్లో ఆర్థికాభివృద్ధికి సంబంధించి ఈ గతంలో ఆర్ఎస్ మన టిఆర్ఎస్ 10 ఏళ్లుగా టిఆర్ఎస్ చేసిన అభివృద్ధి, కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల మీద జరిగిన తర్వాత పరిణామాలు వరంగల్కి ఎంతవరకు ప్రయోజనం చేకూర్చాయి? లాస్ట్ టిఆర్ఎస్ చేపట్టిన పథకాలు కానీ, తర్వాత కాంగ్రెస్ ఈ మధ్యన అనుసరిస్తున్న విధానాలు కానీ వరంగల్ కి ఏ మేరకు ఆ, ఉపయోగకరంగా ఉన్నాయి? ప్రజలు ఈ రెండు పార్టీల పరిపాలనని, అభివృద్ధికి సంబంధించి ఏ విధంగా వాళ్ళు అంచనా వేస్తున్నారు? యా, ఇప్పుడు వరంగల్ అంటే ఒక మూమెంట్ సెంటరే కాదండి, ఒక పొలిటికల్ సెంటర్ కూడా. ఇక్కడ రాజకీయం చాలా భిన్నంగా ఉంటుంది. రాజకీయం మొత్తం కూడా మీరు చూడండి, నార్త్ తెలంగాణలో, ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా ఆ, మీకు వరంగల్ పార్లమెంటు, వరంగల్ లోక్సభ అనేది చాలా క్రూషియల్ అన్నట్టు. ఇక్కడ గెలిచేటటువంటి పార్టీ మొత్తం నార్త్ తెలంగాణ పైన ప్రభావం చూపడుతుంది. ఇప్పుడు కే- ఆ, ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ కి నార్త్ తెలంగాణ ఒక కంచుకోట. కానీ నార్త్ తెలంగాణలో ఉన్నటువంటి రెండు జిల్లాలు దెబ్బకొట్టడం వలని వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారంలోకి రాకుండా పోయింది. మీరు చూడండి, వరంగల్లో 12 శాసనసభ స్థానాలు ఉంటే 10 శాసనసభ స్థానాల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. తర్వాత కరీంనగర్ లో కూడా అదే పరిస్థితి ఎదురైంది వాళ్ళకి. కాబట్టి మెజార్టీకి కావలసినటువంటి ఆ, 62 శాసనసభ స్థానాలకు వాళ్ళు ఒక 10-15 శాసనసభ స్థానాలు దూరంగా జరిగిపోయారు. కానీ మీకు అదే వరంగల్లో, కరీంనగర్ లో గనక బీఆర్ఎస్ పార్టీ గతంలో గెలిచినటువంటి శాసనసభ స్థానాలు గెలిచి ఉంటే మూడోసారి కూడా వాళ్ళ అధికారంలోకి వచ్చేది. అంటే ఇవాళ బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోవడానికి కారణం ఏంటంటే నార్త్ తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యంగా వరంగల్ లోక్సభ, వరంగల్ జిల్లాతో పాటు కరీంనగర్ జిల్లా పెద్ద దెబ్బ కొట్టింది అనేటటువంటి విషయాన్ని మనం చూడాలి. ఆ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రెండు సార్లు జరిగినటువంటి, ఇది మూడోసారి జరిగినటువంటి లోక్సభ ఎన్నిక. రెండు సార్లు జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో 2014లో, 2019లో వరంగల్ లోక్సభ స్థానం నుంచి బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. 2015లో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. అంటే వరంగల్ లోక్సభ స్థానం బీఆర్ఎస్ పార్టీకి ఒక బలమైనటువంటి కేంద్రంగా ఉంది. కానీ ఇప్పుడు ఇటీవల జరిగినటువంటి రాజకీయ పరిణామాలు కానీ, 2023లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కానీ ఓడిపోవటంతో బీఆర్ఎస్ పరిస్థితి వరంగల్ లోక్సభ పరిధిలో చాలా దారుణంగా తయారైంది. ఎందుకు అనంటే ఈ లోక్సభ పరిధిలో 7 శాసనసభ స్థానాలు ఉంటే 6 శాసనసభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఒక్క శాసనసభ స్థానంలో అంటే మీకు గణపూర్ లో కడియం శ్రీహరి విజయం సాధించారు. కానీ తర్వాత జరిగిన పరిణామాల్లో గణపూర్ నుంచి బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్ లోకి రావటం వల్ల ఈ ఈ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7కు 7 శాసనసభ స్థానాలు కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉన్నట్లుగానే మనం చూడాలి. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ ఈ లోక్సభ పరిధిలో రాజకీయంగా చాలా బలంగా కనపడినటువంటి విషయాన్ని మనం చూడాలి. ఇక లోక్సభ ఎన్నికల సందర్భంగా జరిగిన పరిణామాలు ఏంటి అనంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య నిలబడ్డారు. తర్వాత భారతీయ జనతా పార్టీ నుంచి వర్ధన్నపేట మాజీ శాసనసభ్యులు ఆరూరు రమేష్ నిలబడ్డారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రస్తుతం హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నటువంటి సుధీర్ కుమార్ నిలబడ్డారు. ముగ్గురు నేపథ్యం ఒకటే. ముగ్గురు కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి వాళ్లే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్లే. కానీ వాళ్ళు పార్టీలు మారి 3 పార్టీల నుంచి నిలబడ్డట్టుగా మనం చూస్తాం. ఇది జరిగినటువంటి రాజకీయ పరిణామాలు. అయితే ఇక్కడ గెలుపు ఎవరిది, గెలిస్తే ఏంటది అనేటటువంటి విషయాలు కనుక మనం చూస్తే గత 2 సార్లు గెలిచినటువంటి లోక్సభ సభ్యులు ఏం చేయలేకపోయారు. మరీ విచిత్రమైన విషయం ఏంటంటే, మీరు ఇందాక ఒక మాట అడిగారు, ఏంటి అని అంటే అసలు ఎన్నికల ప్రచారంలో గాని, ఎన్నికల సందర్భంగా గాని ఈ నియోజకవర్గమే కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా అదే ఉంది, దేశవ్యాప్తంగా అదే ఉంది. సమస్యలు చర్చకు రాలేదండి. ప్రజల సమస్యలు కానీ, ఆ నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ, ఆ నియోజకవర్గానికి ఏం చేస్తే డెవలప్మెంట్ జరుగుతుంది అనేటటువంటి విషయాలు చర్చకు రాకపోవటం చాలా శోచనీయం. ఇట్లాంటి నిస్సారమైనటువంటి ఎన్నికల్ని ఎవరి కోసం? కేవలం ఎంపీలను, ఎమ్మెల్యేలను ఎన్నుకోవటానికి తప్ప నిజంగా ప్రజల సమస్యలు, ఆ ప్రాంతం ఎదుర్కొంటున్న సమస్యలు, ఆ ప్రాంతం అభివృద్ధి అజెండాగా రాలేదు. ఆ చర్చకు రానటువంటి ఒక నిస్సారమైనటువంటి ఎన్నికలుగానే మనం చూడాలి.
మీరు అడుగుతున్నట్లు వరంగల్ జిల్లాకి ఏం కావాలి, వరంగల్ జిల్లా సమస్యలు ఏంటది, అసలు వరంగల్ జిల్లా అభివృద్ధి చెందితే నార్త్ తెలంగాణ అభివృద్ధి చెందుతుంది, నార్త్ తెలంగాణ అభివృద్ధి చెందితే మొత్తం రెస్ట్ ఆఫ్ తెలంగాణ కూడా అభివృద్ధి చెందుతుంది. అంటే ఇది ఒక చైన్ బేస్డ్ లింక్ ఉంటుంది అన్నట్టు మా దగ్గర. కాబట్టి అసలు వరంగల్ లోక్సభ పరిధిలో మనం చర్చించాల్సినటువంటి, మనం చూడాల్సినటువంటి అంశం ఏంటంటే, రెండు రాష్ట్రాలు విభజన జరుగుతున్నప్పుడు, 2014లో విభజన జరుగుతున్నప్పుడు జూన్ 2న రెండు రాష్ట్రాలు ఏర్పాటైన సందర్భంలో కేంద్ర ప్రభుత్వము విభజన చట్టము రూపొందించింది. విభజన చట్టంలో రెండు రాష్ట్రాలకి కొన్ని హామీలు ఇచ్చింది. ఆ హామీలు 10 సంవత్సరాలైనా నెరవేరలేదండి. మా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 వసంతాలు పూర్తయి రేపటి జూన్ 2 నాటికి 11 వసంతంలోకి అడుగు పెడుతుంటే 10 ఏళ్లలో విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీలు నెరవేరలేదు. ఆ విభజన చట్టంలో ముఖ్యంగా వరంగల్ లోక్సభ పరిధికి ఇచ్చినటువంటి హామీ నెరవేరలేదు. ఇక్కడ వరంగల్ కి కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామన్నారు. సరే, కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేకపోయినా రైల్వే ప్రాజెక్టులు ఇవ్వాలి కదా, రైల్వే డివిజన్ ఇవ్వాలి కదా, అది చర్చకు రాలే. అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడల్లా గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి వాళ్ళు ధర్నా చేసి ఊకునేటటువంటి వాళ్ళు, కానీ దాన్ని సాధన చేయడానికి ఒక ప్రత్యేకమైన డిపిఆర్ పట్టుకురాలేదు, ఒక ప్రత్యేకమైనటువంటి ప్లాన్ చేసుకోలేదు, ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహం లేకుండా ఉండిపోయి ఉండే. అదొక సమస్య అయితే, రెండోది వీటిని మాకు మేనిఫెస్టోలో కూడా చేర్చలేదు కదా. యా యా మీరు యా చెప్పిన అదే అదే మీరు మేనిఫెస్టోలో మేనిఫెస్టో కూడా యా మేనిఫెస్టోలో కూడా లేవు కదా. యా సూర్యప్రకాష్ రావు గారు మేనిఫెస్టోలో లేదు, కానీ విభజన చట్టంలో ఉంది. చట్టంలో ఉన్న చట్టంలో వాటిని ఉంది. వీళ్ళు చట్టంలో ఉన్న వీళ్ళు వాటిని కూడా మేనిఫెస్టో చట్టంలో ఉన్న వాటిని కూడా ఎలక్ట్ అయిన ప్రజాప్రతినిధులు తీసుకురాలేకపోయారు, ఎన్నికల సందర్భంగా చర్చకు పట్టుకురాలేకపోయారు. తర్వాత అది 2016లో వరంగల్ స్మార్ట్ సిటీ ఏర్పాటైతే 5 ఏళ్లలో స్మార్ట్ సిటీ కంప్లీట్ అవ్వాలా? అరే, ఎక్కడ కంప్లీట్ అయిపోయిందండి? ఇంకా స్మార్ట్ సిటీ పూర్తి చేయడానికి ఇంకొక 4-5 సంవత్సరాలు పట్టినా పడుతుంది. స్మార్ట్ సిటీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి పనులు కూడా పూర్తి చేయలేకపోయారు. అదొక అంశం అయితే, నగర సమస్యలు ఉన్నాయి. నగరము మొత్తం తెలంగాణలో రెండే గ్రేటర్ సిటీస్ ఉంటాయి. హైదరాబాద్ ఒక గ్రేటర్ సిటీ ఉంటుంది, వరంగల్ గ్రేటర్ సిటీ ఉంటుంది. మీకు చిన్నపాటి తేలికపాటి వర్షం పడితే అటు హైదరాబాద్ మునుగుతుంది, ఇటు వరంగల్ మునుగుతుంది. అంటే ద సిస్టమ్ ఆఫ్ డ్రైనేజ్ కూడా లేనటువంటి ఒక చారిత్రక నగరంగా మేమే గొప్పలు చెప్పుకుంటాం. కానీ దాన్ని పరిష్కరించడం చాలా సులభమైనప్పటికీ కూడా ఈ ప్రాంతాన్ని, వరంగల్ లోక్సభ స్థానం నుంచి పివి నరసింహారావు గెలిచారు, ఓడిపోయారు. భారతీయ జనతా పార్టీ 1984లో 2 సీట్లు గెలిస్తే హన్మకొండ కొత్త వరంగల్లోనే గెలిచినటువంటి సందర్భం ఉంది. ఇక్కడ కమాలుద్దీన్ అహ్మద్ లాంటి వాళ్ళు కేంద్ర మంత్రులుగా పనిచేస్తే ఇక్కడ సిస్టమ్ లేదండి, ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ లేదు. వరదలు వస్తే స్టామ్ వాటర్, డ్రైన్ వాటర్ పోయేటటువంటి సిస్టమ్ లేదు. మురికి వాడలు ఉన్నాయి, ఇంటర్నల్ రోడ్స్ లేవు. ఈ సమస్యలు ఎప్పుడు కూడా ఈ మొన్నటి జరిగిన ఎన్నికల్లో, అంతకుముందు జరిగిన ఎన్నికల్లో చర్చకు రాకపోతే పరిష్కారం ఎట్లా అవుతుంది? తర్వాత మామునూరు ఎయిర్పోర్ట్ 1930లో ఏర్పాటైంది, 1981లో మూసివేస్తే 2018 నుంచి ఎయిర్పోర్ట్ ఓపెన్ చేస్తామనే హామీగానే మిగిలింది తప్ప ఇంతవరకు ఎయిర్పోర్ట్ ఓపెన్ కాలేదు. ఓపెన్ చేయడానికి ఉన్నటువంటి ఇబ్బందులు లేవు. కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరి ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, ఎంపీలో లేకపోతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మినిస్టర్స్ ఏం చేశారనేటటువంటి ప్రశ్నకు ఆన్సర్ ఉండదు. తర్వాత మా దగ్గర టూరిజం అండి. అసలు వరంగల్ మీరు ఇప్పుడు డెవలప్ చేయాలి అంటే టూరిజం ప్రాజెక్ట్స్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. మాకు రామప్ప ఉంది, యునెస్కో గుర్తింపు జరిగినటువంటి రామప్ప ఉంది. టూరిజం డెవలప్ చేయాలి అంటే మా దగ్గర ఒక శక్తిపీఠం ఉంది, భద్రకాళి మాత ఉంది. భద్రకాళి కారిడార్ చేయాలి. ఇవాళ కాశీ విశ్వనాథుడు, కాశీ కారిడారు, మధుర కారిడారు, అవి ఎట్లా డెవలప్ అయినాయండి? ఈ మోడీ వచ్చిన తర్వాతనే, ఈ 5 సంవత్సరాల్లోనే కదా పెద్ద ఎత్తున డెవలప్ అయింది. దేశం మొత్తం వాటి వైపు చూస్తుంది కదా ఆ కారిడార్లకు వెళ్ళి. మరి మా శక్తిపీఠము భద్రకాళి కారిడార్ ఎందుకు రావట్లేదు? ఎందుకు ఆ ప్లాన్ చేయలేదు? ఎందుకు ఆలోచన చేయలేదు అనేటటువంటి విషయం కూడా. పరిశ్రమలండి, అజంజాహీ మిల్లు లాంటి ఒక 10,000 మందికి ప్రత్యక్షంగా పని కల్పించి ఇంకో 10,000 మందికి పరోక్షంగా పని కల్పించేటటువంటి ఇండస్ట్రీ మూతబడ్డ తర్వాత ఆ స్థాయిలో ఒక పరిశ్రమ రాలే. వచ్చిన ఒక టెక్స్టైల్ పార్క్ లో కూడా పెట్టుబడులు రాలే. దానికి కారణం ఏంటది? మీకు కనెక్టివిటీ లేదు కదా. ఎయిర్ కనెక్టివిటీ లేకపోవటం వల్ల, విమానాశ్రయం పునరుద్ధరణ జరగకపోవటం వల్ల పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టడానికి రావటం లేదు. కనెక్టివిటీ లేకుండా ఇన్వెస్ట్మెంట్లు ఎట్లా వస్తాయి? ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అట్రాక్షన్ ఎట్లా జరుగుతుంది? ఇండస్ట్రీ ఎట్లా వస్తుంది? ఐటీ ఇండస్ట్రీస్ ఎట్లా వస్తాయి? మొత్తం హైదరాబాద్ లోనే ఐటీ ఇండస్ట్రీస్ పెడుతున్నారు, ప్రెజర్ అవుతుంది. దాన్ని బైఫర్కేషన్ చేసి లేకపోతే దాన్ని డీసెంట్రలైజ్ చేస్తే వరంగల్కి వస్తాయి కదా ఐటీ ఇండస్ట్రీస్. ఎందుకు రావటం లేదు వరంగల్కి ఐటీ ఇండస్ట్రీస్? ఆ విధంగా ఐటీ ఇండస్ట్రీలను డెవలప్ చేయడానికి మీ దగ్గర ఉన్నటువంటి ప్రణాళికలు ఏంటంటే చెప్పరు. తర్వాత అసలు ముఖ్యంగా వరంగల్ తెలంగాణకు రెండో రాజధాని కావాలండి.
మనం ఎట్లా హైదరాబాద్ ని రాజధానిగా చూస్తున్నామో వరంగల్ సెకండ్ క్యాపిటల్ గా రావాల్సి ఉంటుంది. సెకండ్ క్యాపిటల్ గా వస్తే మీకు కనీసం ఒక సెషన్ అసెంబ్లీ సమావేశాలైనా వరంగల్లో పెట్టుకోవచ్చు. అట్లా కొన్ని 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 ప్రభుత్వ కార్యాలయాలు వరంగల్కి వస్తాయి. తర్వాత వరంగల్ లుక్ మారిపోతుంది, వరంగల్ స్టేటస్ పెరుగుతుంది. ఇన్ని సమస్యలు ఉన్నాయండి. ఇవి అన్ని ఎన్నికల్లో చర్చకు రావు. ఇవన్నిటికీ వాళ్ళు పరిష్కార మార్గం చూపించరు. 2018లో వరంగల్ నగరంలో నియో మెట్రో రైలు ఇస్తానన్నారు. మీరు హైదరాబాద్ లో మెట్రో వచ్చింది కదా, మెట్రో వచ్చిన తర్వాత నగరం లుక్ ఎట్లా మారిందో చూసాం కదా. వరంగల్ కూడా 2018లో నియో మెట్రో రైలు వస్తుందని చెప్పారు. ఆఫ్టర్ ఆల్ 15 కిలోమీటర్ల నియో మెట్రో ట్రైన్ వరంగల్లో వేయలేదంటే పాలకులు 10 సంవత్సరాల పాలనలో వరంగల్ ఎంత నిర్లక్ష్యానికి గురైంది, వరంగల్కి ఇచ్చినటువంటి హామీలు ఎందుకు నెరవేర్చలేదు. ఈవెన్ అట్ ముఖ్యమంత్రి గారు స్వయంగా వరంగల్ వచ్చి కొత్తగా ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రతి సంవత్సరము బడ్జెట్ లో 300 కోట్ల రూపాయలు వరంగల్ కి డెవలప్మెంట్ కి చీఫ్ మినిస్టర్ స్పెషల్ అష్యూరెన్స్ ఫండ్ ఇస్తామన్నారు. వెర్ ఇస్ ఇట్? ఎక్కడొచ్చింది? ఎక్కడ ఖర్చు పెట్టారు? ఇవన్నీ చాలా ప్రశ్నలు ఉంటాయి. ఇవన్నీ ఎలక్షన్ లో చర్చకు రావు. ఎలక్షన్ లో ఏ పార్టీ గెలవటానికి డబ్బులు పంచడం, డబ్బులు పంచి గెలుస్తారు. గెలిచిన తర్వాత హోదాలు అనుభవించడానికి తప్ప నిజంగా డెవలప్మెంట్ వరంగల్ ఏ స్థాయిలో ఉందనేటటువంటి విషయాన్ని మనం చూడాలి. ఇక గెలుపు ఓటములకు వచ్చేటటువంటి విషయానికి వస్తే ఏంటి అని అంటే, ఇప్పుడు ఎవరు గెలుస్తారు వరంగల్ లోక్సభ నియోజకవర్గంలో? కాంగ్రెస్ గెలుస్తుందా, బీజేపీ గెలుస్తుందా, బీఆర్ఎస్ గెలుస్తుందా అంటే ఓటింగ్ సర్లేని బట్టి కనుక మనం చూసినట్లయితే ప్రధానమైనటువంటి పోటీ జరిగింది అధికార కాంగ్రెస్ పార్టీకి, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి ప్రధానమైనటువంటి పోటీ జరిగింది. గతంలో 2 సార్లు గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ థర్డ్ ప్లేస్ కే పరిమితమయ్యేటటువంటి అవకాశం ఉంది. రెండు ప్రధాన పార్టీల మధ్య పోటీ జరిగింది. కానీ ఇక్కడ స్థానికంగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తన ఎమ్మెల్యేల బలం ఉంది కాబట్టి పార్టీ బలం పైన ఇక్కడ అభ్యర్థికి గెలుపు అవకాశాలు కొద్దిగా కనపడుతున్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ గెలిచేటటువంటి నియోజకవర్గాల్లో వరంగల్ లోక్సభ నియోజకవర్గం కూడా ఒకటి ఉండబోతుంది అనేటటువంటి ఒక అంచనాలు ఓటింగ్ సరళిని బట్టి అయితే తెలుస్తుంది. ఇక్కడ ఫలితం కొంత కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ గా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అని అంటే, ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఏడు శాసనసభ స్థానాల నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి మొత్తం ఓట్లు 6,63,556 ఓట్లు వచ్చాయి. అంటే 6,63,000 ఓట్లు వస్తే బీఆర్ఎస్ పార్టీకి 4,63,000 ఓట్లు వచ్చాయి, బీజేపీకి 1,56,000 ఓట్లు వచ్చాయి. అయితే ఈసారి బీజేపీ ఓట్లు కొన్ని పెరగొచ్చు అని అనుకుంటున్నారు. ఎంత పెరిగినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీని ఓడించేటటువంటి ఓటు బ్యాంకు బీజేపీకి లేదు. ఎందుకు అంటే మొత్తం 7 శాసనసభ నియోజకవర్గాలు ఈ లోక్సభ పరిధిలో ఉంటే బీజేపీ బలము వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, పరకాలకే పరిమితం అవుతుంది. మిగతా 4 శాసనసభ నియోజకవర్గాల్లో బీజేపీకి నామినల్ ఓటింగ్ పడింది. 2 ఎస్సీ శాసనసభ నియోజకవర్గాలు ఉంటాయి, స్టేషన్ గణపూర్, వర్ధన్నపేట, చాలా తక్కువ పడినట్లుగా తెలుస్తుంది. తర్వాత ఉన్నటువంటి భూపాలపల్లిలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉన్నట్లుగా కనపడుతుంది, బీజేపీకి తక్కువ ఓటింగ్ పడింది. పాలకుర్తిలో కూడా బీజేపీకి చాలా తక్కువ ఓటింగ్ పడింది కాబట్టి బీజేపీకి గెలుపు అవకాశాలు లేవు. ఫైట్ ఇచ్చారు, ఓట్ బ్యాంక్ పెరుగుతుంది, కానీ కాంగ్రెస్ పార్టీని ఓడించే అంత స్థాయికి భారతీయ జనతా పార్టీకి ఓటింగ్ రాలేదు. కాబట్టి అంతిమ ఫలితము కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది.